రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని బొందుడి జనులారా. భగవాన్ శ్రీరామకృష్ణులు అద్భుతమైన మహోన్నతమైన ఆధ్యాత్మిక సత్యాలను అత్యంత సరళమైన సులభమైన కథల ద్వారా, ఉదాహరణల ద్వారా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పేవారు. అందులోని కొన్ని ముఖ్యాంశాలు పాటతో పాటు వివరణ కూడా తెలుసుకుందాం. రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి జనులారా, మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని బొందుడి జనులారా. సుందర దేహమునందేమున్నది పాంచభౌతికము నశ్వరమైనది. రామకృష్ణ బోధ అమృత సమానమైనది. బోధ అమృత సారము. అమృతము తాగితే మృతి లేనట్లు శాశ్వతంగా ఆనందంగా ఎలా ఉంటామో, ఈ రామకృష్ణ బోధనలు అనే అమృతమును త్రాగితే మనము ఈ మృత్యుతుల్య సంసారము, ఎన్ని దుఃఖాలు ఎన్ని బాధలు అరిషడ్వర్గాలు నిత్యము పోరాటమే, వీటి నుండి మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. ముక్తిని పొందడానికి అత్యంత సులభమైన మార్గము శ్రీరామకృష్ణుల బోధనలను స్వీకరించడము, చదవడము, వినడము అంటూ అందులో సుందర దేహమునందేమున్నది పాంచభౌతికము నశ్వరమైనది. సుందరమైన దేహము ఉండవచ్చు, ఎంతో అందము సౌందర్యము యౌవనము ఆరోగ్యము ఐశ్వర్యము ఎన్నో ఉండవచ్చు. సుందర దేహమునందు ఏమున్నది? పాంచభౌతికము నశ్వరమైనది. పంచభూతాలతో నీరు అగ్ని గాలి వాయువు నిప్పు వీటితో తయారైంది, మట్టితో తయారైనది. పాంచభౌతికము పంచభూతాలతో నిర్మితమైనది. నశ్వరము శాశ్వతం ఉండదు. నిన్న ఉన్నది ఈరోజు లేదు, ఈరోజు ఉండేవాళ్ళు లేరు. ఎప్పుడు ఎవరికి మృత్యు వస్తుందో తెలీదు. నశ్వరమైనది. శాశ్వతుండు ఈశ్వరుడని తలచి, మరి ఈ అశాశ్వతమైన ఈ ప్రపంచంలో సంసారంలో శాశ్వతమైంది ఏమైనా ఉందా? అది ఒక్క పరమాత్ముడే, ఒక భగవంతుడే, మన నిజస్వరూపమే, శుద్ధ నిత్య బుద్ధ చైతన్యమే శాశ్వతమని తెలుసుకొని శాశ్వతుండు ఈశ్వరుడని నమ్మి భక్తి నామ గుణ కీర్తన చేయవలసిన కర్తవ్యం ఏమిటట? శ్రీరామకృష్ణులు చెప్తున్నారు, శాశ్వతుండు ఈశ్వరుడయ్యా, శాశ్వతమైన అనంతమైన అవధిలేని ఆనందం పొందే ఆ స్థితిని, ఈశ్వర భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి భక్తి నామ గుణకీర్తనలు చేయుము, జపము చేయుము, ధ్యానము చేయుము, ప్రార్థన చేయుము. ఈ సుందర దేహము కోసము చూస్తున్నాము కదా, చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తున్నారు మనుషులు, కేవలం ఈ ఇంద్రియ భోగాల కోసం. నశ్వరమైన శరీరం. పరమపూజ్య స్వామి రంగనాథానందజీ రామకృష్ణ మఠం 13వ అధ్యక్షులు పరమాధ్యక్షులు స్వామీజీ చెప్పేవారు, a woman may be very beautiful outside, but if his mind is full of anger, lust, greed and all evil qualities, what is the use of such beauty? అంటే ఒక మనిషి, ఒక పురుషుడు లేదా స్త్రీ ఎంతో అందంగా ఉండవచ్చు బయటికి, కానీ మనసులో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అసూయ ఎల్లప్పుడూ నిండి ఉంటే ఆ అందం తీసుకుని ఏం చేయాలండి? శరీరం అందంగా ఉంది, మనసు చాలా కురూపంగా ఉంది, మనస్సు చాలా చెడ్డగా ఉంది, మనస్సు వికృతంగా ఉండి శరీరంలో ఎంత అందమున్నా ఏం ప్రయోజనం అని చెప్పేవారు. కాబట్టి శారీరక సౌందర్యము కంటే మానసిక సౌందర్యం ఏమిటి? భక్తి, ఆత్మశాంతి, ఆత్మగౌరవము, పవిత్రత, సత్యము, ధర్మము, నీతి, నిజాయితీ, మంచితనము, మంచి గుణములు, ఇది నిజమైన సౌందర్యాన్ని ఇస్తుంది అని చెప్పేవారు. సో సుందర దేహమునందేమున్నది పాంచభౌతికము నశ్వరమైనది, శాశ్వతుండు ఈశ్వరుడని నమ్మి భక్తి నామ గుణ కీర్తన సేయుము అంటారు శ్రీరామకృష్ణులు. తర్వాత దేహంబను ఈ దేవాలయమును చీకటి కొట్టుగా సేయగరాదు.
హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని గాంచుము. అద్భుతమైన మాట. దేహంబను ఈ దేవాలయమును చీకటి కొట్టుగా సేయగరాదు. ఎంత అద్భుతమైన మాట. ఈ దేహము దేవాలయమట. ఎందుకు? మన హృదయంలో సాక్షాత్తు భగవంతుడు శ్రీమన్నారాయణుడు పార్వతీ పరమేశ్వరులు నెలకొని ఉన్నారు. సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడే సాక్షాత్తు హృదయంలో నెలకొని ఉండగా దేహంబను ఈ దేవాలయమును చీకటి కొట్టుగా సేయగరాదు. చీకటి కొట్టు అంటే అనర్థమైన అనవసరమైన ప్రాపంచికమైన వస్తువులు, ప్రాపంచికమైన ఆలోచనలు, కోరికలు, నాకు అది కావాలి ఇది కావాలి, ఎప్పుడూ దగ్ధమైపోతుండే హృదయంతో చీకటి కొట్టు అంటే డార్క్నెస్, తమస్సు, ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఎప్పుడు చూసినా స్వార్థం స్వార్థం స్వార్థంతో కోరికలతో నిండి ఉంటే మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందండి? ఆత్మశాంతి ఎక్కడ లభిస్తుందండి? కాబట్టి దేహంబను ఈ దేవాలయమును చీకటి కొట్టుగా సేయగరాదు. ఎందుకు? అద్భుతమైన 84 లక్షల కోట్ల జీవరాశులలో తిరిగి 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 ఏదో పుణ్యం వల్ల మానవ జన్మ లభిస్తుందట. ఈ మానవ జన్మలోనే హృదయంలో భగవత్ సాక్షాత్కారం పొందే ఏకైక ఛాన్స్. ఇక ఏ జంతు హృదయాలకు ఈ ఛాన్స్ లేదండి. జంతువులు చూడండి, ఎవరైనా ధ్యానం చేస్తారా? ప్రార్థన చేస్తారా? తినడం, తాగడం, నిద్రించడం తప్ప వాటికి ఇంద్రియ జీవితం తప్ప ఇంకేమీ తెలీదు. ఓన్లీ మనిషికి మాత్రమే ఆలోచనా శక్తి, హృదయ వికాసనా శక్తి, భావనా శక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి జగన్మాత కరుణించింది, ప్రసాదించింది. కాబట్టి దేహంబను ఈ దేవాలయమును చీకటి కొట్టుగా సేయగరాదు. హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని గాంచుము. మరి ఏం చేయాలట? హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని గాంచుము. హృదయంలో ఉండే భగవంతుణ్ణి దర్శించుకోవడానికి విజ్ఞాన జ్యోతిని వెలిగించాలి, జ్ఞానజ్యోతిని వెలిగించాలి, ప్రేమజ్యోతిని, భక్తి అనే జ్యోతిని వెలిగించి హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని గాంచుము. మన హృదయంలోనే మనతోనే సదా సర్వదా ఉండే ఆ పరమాత్ముని, భగవంతుని నీ ఇష్టదైవ రూపములో కాంచుము, దర్శించి ధన్యుడు కమ్ము అంటున్నారు శ్రీరామకృష్ణులు. ఈ దేహమనే దేవాలయమును వ్యర్థమైన, పనికిమాలిన, అనవసరమైన, అవసరమైనంత వరకు వ్యవహారం ఉండాలి, అవసరమే. కానీ అనవసరంగా చూస్తున్నాం కదా, కాస్త పొట్టెడు అన్నం కోసం చేయకూడని పాపాలు చేస్తున్నారు, చేయరాని పనులు చేస్తున్నారు, దొంగతనాలు, అవినీతి, దోపిడీ, ఇవన్నీ అవసరం లేదు. జానుడు పొట్ట కోసం ఎంత అవసరమో అంత మాత్రమే వ్యవహారం చేస్తూ మిగతా సమయం అంతా మనం భగవద్ధ్యానములో, ఆత్మధ్యానములో, భగవత్ చింతనలో గడిపితే హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని వెలిగించి మనలో ఉండే భగవంతుణ్ణి పొంది, ఎందుకు? శాశ్వతంగా ఆనందంగా ఉండాలి. ఎవరైనా అడగండి, మీకు దుఃఖం కావాలా, బాధలు కావాలా? ఎవ్వరికి వద్దు. కానీ దానికి మార్గం తెలియక అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాం. దానికి మార్గాన్ని సూచిస్తున్నారు, చూపిస్తున్నారు శ్రీరామకృష్ణులు. హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని గాంచుము. ఎక్కడో తిరగాల్సిన అవసరం లేదు, మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. ఈ అనవసరమైనవన్నీ తొలగించుకొని హృదయంలో జ్ఞానజ్యోతిని, ప్రేమజ్యోతిని, భక్తి జ్యోతిని వెలిగించి సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుణ్ణి గాంచి ధన్యులవుదుముగాక. అటువంటి భక్తి జ్ఞానాలనిచ్చి శ్రీరామకృష్ణులు మన దీవించుగాక అని ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.